ఇక్కడ ఈ పేపర్లో మొత్తం ఆవర్తనం పట్టిక సూచించడం జరిగింది. ఇక్కడ ఈ పేపర్లో వచ్చేసి పరమాణు సంఖ్య 100 కన్నా ఎక్కువ ఉన్న మూలకాలకు నామకరణ విధానంని, అదేవిధంగా ఈ పేపర్లో వచ్చేసి అదేవిధంగా నామకరణ విధానం ఏ విధంగా ఉంటుంది, కొన్ని మూలకాలకు ఎగ్జాంపుల్ ఇచ్చి చూసిండ్రు. అదేవిధంగా పేపర్ చివరిలో లోహాలు అలోహాలు అర్ధలోహాల గురించి వివరించడం. ఈ పేపర్లో లోహాలు అలోహాలకు మధ్య తేడాలు చూసినట్లయితే కొన్ని ప్రాపర్టీస్ ఇక్కడ మనం నేరుగా పేర్కొనడం జరిగింది పేపర్లో. తర్వాత ఆవర్తన ధర్మాలు ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ మొదలైంది. పక్క పేపర్లో ఆవర్తన ధర్మాలు అనేటివి ఏంటివి అనేటివి ఉన్నది. ఇక్కడ మనకు అయనీకరణ శక్తి, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, రుణ విద్యుదాత్మకత, పరమాణు వ్యాసార్థాలు అనే కాన్సెప్ట్లు ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒక్కొక్కటి ఇంతకుముందే పరమాణు వ్యాసార్థం పీరియడ్ల గ్రూప్లో ఏ విధంగా ఉందని ఇంతకుముందు పేపర్లో చూస్తున్నట్లయితే అక్కడ అట్లుంది. ఈ పేపర్లో వచ్చేసి ఎలక్ట్రాన్ ఎఫినిటీ పీరియడ్లో గ్రూప్లో, అదేవిధంగా రుణ విద్యుదాత్మకత పీరియడ్లో గ్రూప్లో ఏ విధంగా ఉంటుందని చూస్తున్నాం. ఈ అన్ని ధర్మాల గ్రూప్లో పీరియడ్లో ఏ విధంగా ఉంటాయని పక్క పేపర్లో చూస్తున్నాం. అదేవిధంగా అయనీకరణ శక్తి, మొదటి అయనీకరణ శక్తి, ద్వితీయ అయనీకరణ శక్తి ఇలా ఎందుకు ఉంటుంది, ద్వితీయాయనీకరణ శక్తి ఎక్కువగా ఉండడానికి గల కారణం ఏందనే కారణాన్ని పేపర్ చివరిలో చూస్తున్నాం. సో అదేవిధంగా ఈ పేపర్లో అయనీకరణ శక్తిని ప్రభావితం చేయు అంశాలు, వాటి గురించి వివరణ అనేది ఉంది. అయనీకరణ శక్తిని ప్రభావితం చేయే అంశాలు అనేది పాయింట్ ఉన్నది ఇక్కడ, దాని గురించి ఇక్కడ చూస్తున్నాం. అదేవిధంగా సంయోజకత అనే కాన్సెప్ట్ ఇక్కడ వచ్చింది, సమ్మేళనము. తర్వాత అదేవిధంగా సంయోజకత ఎట్లా ఉంది, కొన్ని కాంపౌండ్లు ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అదేవిధంగా డయాగోనల్ రిలేషన్షిప్, కర్ణ సంబంధం, ఒక మూలకం ఇంకొక మూలకంతో పేపర్ చివర్ల ఈ విధంగా ఉందో చూపించడం జరిగింది. ఒకటో గ్రూప్లో మూలకాలన్నీ క్షారాలు, వీటి యొక్క ఆక్సైడ్ చర్యనుంది, నీటితో చర్యలు క్షార స్వభావం కలిగిన డ్రగ్సల్ని ఏర్పరుస్తున్నాయి కాబట్టి వాటి క్షారలోహాలు అంటారనే పాయింట్స్ ఉంది. ల్యాంథనైడ్ సంకోచం అంటే ఏంది, వాటి యొక్క కాన్సిక్వెన్స్ ఏంది అనేది ఇక్కడ ఉంది. సో నెక్స్ట్ పేపర్ చూసినట్లయితే మనము ఇక్కడ ఆవర్తన ధర్మం అనే కాన్సెప్ట్ అనేది ఉంది. ఆవర్తన ధర్మం అంటే ఏంది, క్వశ్చన్లు ఏమేమి క్వశ్చన్లు ఇంపార్టెంట్ అనేది ఉంది. నెక్స్ట్ అదేవిధంగా కొన్ని క్వశ్చన్లు వాటికి సంబంధించినటువంటి ఆన్సర్లు కూడా ఇక్కడ రాయడం జరిగింది. సో ఈ పేపర్ తోటి కొన్ని కాంపౌండ్లు అయిపోయినాయి. సో ఇవి ఆవర్తన ధర్మాలకు సంబంధించినటువంటి పాఠం. ఇక్కడ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిక్ ఇన్ ప్రాపర్టీస్లో చూసినట్లయితే కొన్ని ఇంగ్లీష్ మీడియంలో ఇది టెక్స్ట్ బుక్ కూడా ఒక విధంగా ఇక్కడ చూపెడుతున్నాం. మనం కంటిన్యూషన్ చూసుకోవచ్చు. రెండో పేపర్లో చూసినట్లయితే కొన్ని కాంపౌండ్స్ ఇచ్చిండు, అటామిక్ వెయిట్ ఎలిమెంట్స్. మనం ఇది ఏంటంటే ట్రయాడ్స్ అనే కాంపౌండ్స్, డాబర్నీ ట్రయాడ్స్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లాసిఫికేషన్ ఎలిమెంట్స్ పీరియాడిక్ ట్రెండ్స్ అనే ఫస్ట్ లెసన్ ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ ఇది. ప్రాపర్టీస్ ఏమున్నాయి, తర్వాత క్లాసిఫికేషన్ ఎంతమంది వర్గీకరణ చేశారు, అందులో డోబర్ ఐరన్ ఫస్ట్ వర్గీకరణ ఉన్నది ఇక్కడ. అదేవిధంగా ఇంకొక పేపర్లో చూసినట్లయితే మెండలీఫ్ అప్పటి వరకు కనుగొన్న మూలకాల కూడా వాటి ఆవర్తన పట్టికలో స్థానం ఇచ్చిండు, వాటి గురించి. తర్వాత మోడర్న్ పీరియాడిక్ లా ప్రజెంట్ ఫ్రమ్ ద పీరియాడిక్ టేబుల్ అనేది ఇక్కడ ఈ పేపర్లో ఉంది. నామన్క్లేచర్ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ అటామిక్ నెంబర్ ఆఫ్ 100. అదేవిధంగా ఇక్కడ కొన్ని కాంపౌండ్స్ పీరియాడిక్ టేబుల్ ఇవ్వడం జరిగింది.
నెక్స్ట్ 100 కన్నా అబోవ్ ఉన్నటువంటి మూలకాలకు ఐయుపిఏసి నేమ్ ఏ విధంగా ఇవ్వాలనే పాయింట్ ఇక్కడ సూచించడం జరిగింది. నెక్స్ట్ పేపర్లో వచ్చేసి ఒక ప్రాబ్లం ఉంది. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ ద పీరియాడిక్ టేబుల్ ఏ విధంగా ఉంటుందనేది చూపెడుతున్నాం ఈ పేపర్లో. నెక్స్ట్ వచ్చి కొన్ని బ్లాక్ల వర్గీకరణ, గ్రూప్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అండ్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ బేస్డ్ ఆన్ ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ పీరియాడ్ ఎలిమెంట్స్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ ఏ బ్లాక్స్. ఎస్ బ్లాక్, పి బ్లాక్ అండ్ డి బ్లాక్ అండ్ ఏ బ్లాకులు కంప్లీట్గా సపరేట్ చేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పేపర్లో వచ్చేసి మనకు ఒక్కొక్క బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్, ఏ బ్లాక్ అంటే ఏంటి, వాటి జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గురించి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మెటల్స్, నాన్ మెటల్స్ అనే దాని గురించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, పీరియాడిక్ ట్రెండ్స్ ఇన్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ చూసినాం. నెక్స్ట్ పేపర్లో కూడా పీరియాడిక్ ప్రాపర్టీ అవుట్ చేంజెస్ అంటే అటామిక్ రేడియస్లో కోవలెంట్ రేడియస్, మెటాలిక్ రేడియస్, పీరియాడిక్ టేబుల్ గురించి ఇవ్వడం జరిగింది. మనకు కొన్ని ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ యొక్క అటామిక్ రేడియస్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రాబ్లం 2.5 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పీసీస్ విల్ బి హ్యావ్ ద లార్జెస్ట్ అండ్ ద స్మాలెస్ట్ సైజ్ అనేది ఇచ్చిండు. బేస్డ్ ఆన్ ద cations and anions easily we can find out. The solution also given in this paper. We move on to second paper, next paper. Here also consequence of lengthened construction, similar chemical properties అనేది ఈ పేపర్లో చూస్తున్నాం. అయనైజేషన్ ఎంథాల్పీ డెఫినేషన్ ఒకటి ఎగ్జాంపుల్ కూడా పేపర్లో ఉంది. అయనైజేషన్ ఎంథాల్పీని ప్రభావితం చేయే అంశాలు నెక్స్ట్ పేపర్లో ఉన్నాయి. ఇవన్నీ అవే. అదేవిధంగా వి మూవ్ ఆన్ నెక్స్ట్ పేపర్, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. సో టేబులర్ ఫామ్ ఇవ్వడం జరిగింది. we go to next paper. సో ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఆఫ్టర్ ఎలక్ట్రోనెగటివిటీ, రుణ విద్యుతాత్మకత ఇవ్వడం జరిగింది. ఇక్కడ పీరియాడిక్ ట్రెండ్స్ ఏ విధంగా మారుతున్నాయి గ్రూప్లో పీరియడ్లు అనేది ఒక రిమెంబర్ పర్పస్లో ఒక డమ్మీ, ఒక బ్లూ ప్రింట్ లాగా మనకు ఒక స్ట్రక్చర్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ పేపర్లో వచ్చేసి మనకు పీరియాడిసిటీ, వేలెన్సీ, ఆక్సిడేషన్ స్టేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పేపర్ అండ్ మ్యాటర్ ఇక్కడ ఉంది ఈ పేపర్లో. వి మూవ్ ఆన్ నెక్స్ట్ పేపర్, అనాలమస్ ప్రాపర్టీ ఆఫ్ సెకండ్ పీరియడ్ ఆఫ్ ఎలిమెంట్, దట్ ఈస్ నథింగ్ బట్ డయాగోనల్ రిలేషన్షిప్ ఎక్స్ప్లెనేషన్ చేస్తుంది. ఇక్కడ పీరియాడిక్ టేబుల్ అండ్ కెమికల్ రియాక్టివిటీ గురించి పేపర్లో ఉంది. దిస్ ఈజ్ ద లాస్ట్ పేపర్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో ఇస్ ద లాస్ట్ పేపర్ అనేది చూడండి ఇక్కడ. సో నా ది ప్రాబ్లమ్ ఆల్సో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రాబ్లం కూడా ఒకసారి చూసుకున్నారే. షో బై ది కెమికల్ రియాక్షన్ విత్ వాటర్ that Na2O is a basic oxide and Cl2O7 is an acidic oxide. సో ఎందుకనేది అక్కడ ఆన్సర్తో సహా ఉంది, మనకు చూసుకుంటే అయిపోతుంది. దిస్ ఈజ్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ టెక్స్ట్ బుక్ కూడా ఇది. ఈజ్ ద క్వశ్చన్స్ ఇన్ టెక్స్ట్ బుక్స్. సో యూ హ్యావ్ టు సీ లైక్ దిస్. క్వశ్చన్స్ ఇచ్చింది ఇక్కడ.
Move on second paper.